బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందింది. ఉత్సవాలకు రావాలని కేసీఆర్ ను ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ప్రభుత్వ ప్రోటోకాల్ చైర్మన్ హర్కర గోపాల్ నందినగర్ లో కేసీఆర్ నివాసానికి వెళ్లారు. వేడుకలకు రావాలని మాజీ ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. కేసీఆర్ సానుకూలంగా స్పందించారని ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నారు. గౌరవ ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కి చంద్రశేఖరరావు గారిని మా నాయకుడు ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారము వారి ఇంటికి వచ్చి వ్యక్తిగతంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రత్యేక లెటరు అట్లాగే ఒక ఇన్విటేషన్ కార్డ్స్ రెండు కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. వారిని పార్టిసిపేట్ కావాల్సిందిగా వ్యక్తిగతంగా వారిని కలిసి విన్నవించడం జరిగింది. వారు తప్పకుండా నేను పార్టిసిపేట్ చేస్తా అనేటువంటిది కూడా వారు చెప్పడం జరిగింది. వారు అనేటువంటిది ఇంత పెద్ద సందర్భము. ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇన్నేళ్ల కళని సాకారం చేసి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవుతూ ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందరు స్టేక్ హోల్డర్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి తెలంగాణ లోపల భాగస్వాములు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తూ ఉంది. కవులు, కళాకారులు, అన్ని రంగాల వాళ్ళందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం కనుక తప్పకుండా అందరూ పెద్ద ఎత్తున దీన్ని పార్టిసిపేట్ చేసే దిశలో వీరి భాగస్వామ్యం కూడా మాజీ ముఖ్యమంత్రి గారి భాగస్వామ్యం కూడా ఉంది కనుక వారిని సగౌరవంగా మేము ఆహ్వానించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఉంది. 10 నుంచి 11:30 వరకు వివిధ కార్యక్రమాలని అవన్నీ కూడా టీవీలలో పేపర్లు వచ్చినాయి. కవులు, కళాకారులు, కొంతమందిని అమరవీరులు అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు దాంట్లో. ఈ కార్యక్రమం కేసీఆర్ గారిని వారిని భాగస్వామ్యం కమ్మని ఇన్వైట్ చేసినాం రాష్ట్ర ప్రభుత్వం పక్షాన. వారిని సగౌరవంగా మా రేవంత్ రెడ్డి గారే ఆహ్వానించారు ముఖ్యమంత్రి గారు. వారి ఆదేశం ప్రకారంగా నేనే వ్యక్తిగతంగా వచ్చి మా డైరెక్టర్ గారు నేను వ్యక్తిగతంగా కలిసి పార్టిసిపేట్ కమ్మని చెప్పినాం. వారు కూడా దీంట్లో భాగస్వాములు అవుతారు. అందరం కూడా తెలంగాణ సాధించిన వాటిలలో ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన సందర్భం లోపల ఆ తెలంగాణ తల్లి కూడా ఈ రాష్ట్రానికి రాబోతూ ఉంది కనుక అందరూ కూడా పార్టిసిపేట్ అవుతారు. స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా పార్టిసిపేట్ కమ్మని అడుగుతాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందింది. మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, దశాబ్ది వేడుకలకు మాజీ సీఎం కేసీఆర్ కి అయితే ఆహ్వానం పంపించినట్లు తెలుస్తోంది. మరి కేసీఆర్ ఏ విధంగా స్పందించారు? ఇది తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ఆయన హాజరవుతారా లేదా? ఎస్ రేఖ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ సలహాదారులు అర్కర వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్ తో కూడినటువంటి బృందం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కలవడం జరిగింది. ఆయనకు దశాబ్ది ఉత్సవాలు జూన్ 2వ తారీఖు రోజు జరుగుతున్న కార్యక్రమానికి రావాలని కూడా ఆయనకు ఆహ్వానం పలకడం జరిగింది. పూర్తి స్థాయిలో ప్రోటోకాల్ ప్రకారంగా ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన పాత్ర కూడా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆయన కూడా ఇన్వైట్ చేయాలని కూడా భావించింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు ప్రత్యేకంగా ఆహ్వానించాలి అని అర్కర వేణుగోపాల్ ప్రభుత్వ సలహాదారుతో పాటుగా ప్రోటోకాల్ డైరెక్టర్ గా ఉన్నటువంటి అరవింద్ సింగ్ ఇద్దరు కూడా వెళ్లి మాజీ ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. అంటే ఒక డెమోక్రాటిక్ తరహాలో ప్రతి వారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం అందరూ కూడా కృషి చేయడం జరిగింది. సో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కూడా ముఖ్య అతిథిగా పాల్గొంటున్న నేపథ్యంలో అందరూ సబ్బండ వర్గాలు కూడా తెలంగాణ ఉద్యమంలో మమేకమైన అందరూ కూడా రావాలని కూడా ఆహ్వానాలు పలుకుతున్నారు. అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన కూడా రావాలని కూడా ప్రభుత్వం భావించింది. అందుకోసం ఆయనకు ఆహ్వానం పలకడం జరిగింది. ఆయన కూడా వస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ వర్గాలు. ఆయన కూడా వస్తారని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చాలా డెమోక్రాటిక్ గా ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ కోసం పాటుపడిన తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా ఈ కార్యక్రమానికి రావాలని కూడా ఆహ్వానాలు పలుకుతుంది. ఇప్పటికే జేఏసీలకు వాళ్ళకు లేఖలు రాస్తుంది. వారిని స్వయంగా వెళ్లి కలవడం జరిగింది. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 1969 ఉద్యమకారుడు, మలిదశ ఉద్యమకారుడైన చుక్క రామయ్య గారికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది. ఇలా అనేక మంది ప్రజలందరినీ కూడా మమేకమై రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పాటుపడిన వారందరికీ ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ కూడా పాత్ర ఉన్న నేపథ్యంలో ఆయన కూడా రావాలి. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. ఆయన రావాలని చెప్పడం ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టుగైతే ఇటు కాంగ్రెస్ వర్గాలు చెప్తానే, ప్రభుత్వ వర్గాలు కూడా ఆయన వస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రేఖ
సాదిక్, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ నిలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఇప్పుడు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉత్సవాలకు మిగతా రాష్ట్రాల నుంచి ఎవరైనా వీఐపీలను కానీ అధికారులను కానీ ఎవరినైనా పిలిచే అవకాశాలు ఉన్నాయా? ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అంటే ఈ దశాబ్ది ఉత్సవాల ముగింపు అంటారు. ఎందుకంటే 1 ఇయర్ నుంచి కూడా కార్యక్రమాలు ఉంటాయి. దశాబ్ది ఉత్సవాల ముగింపు అని చెప్పొచ్చు. 10 సంవత్సరాల కాలం ఉంటుంది కనుక అది ముగింపు ఉత్సవాలుగా చెప్పొచ్చు. ఈ ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రజా పరిపాలన ఇందిరమ్మ రాజ్యంలో మొదటిసారిగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అగ్రనేతలు అదే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చాలా మంది ఇతర పార్టీ నేతలు వాళ్ళు కూడా సహకారం అందించే సంగతి మనకు తెలిసిందే. వారందరూ కూడా ఆహ్వానించేందుకు కూడా ప్రభుత్వ వర్గాలు అయితే పూర్తి స్థాయిలో అయితే చర్చలు జరుపుతా ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్ర రావడం కోసం ఎవరెవరైతే ఏ రాజకీయ పార్టీలు అయితే వారి తమ వంతు సహకారం చేశారో వారందరూ కూడా ఆహ్వానాలు పలకాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటివరకైతే ప్రస్తుతం అయితే మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ కూడా ఆహ్వానం అయితే పలకడం జరిగింది. మిగతా సంబంధించిన వారితో కూడా సంప్రదింపులు చేసే అవకాశం అయితే కనబడుతుంది. కేబినెట్ నిర్ణయం ప్రకారంగా ఈ కార్యక్రమం ఉండబోతున్న నేపథ్యంలో ఇంతవరకైతే ఇప్పటివరకైతే ఉంది. సో ఇతర పార్టీ నేతలను కూడా ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కూడా కాంగ్రెస్ జేరా రమేష్ గానీ లేకపోతే అప్పుడు కాంగ్రెస్ సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఆహ్వానాలు అయితే పోయినది. వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనప్పటికీ భావసారూప్యత గలైనటువంటి పార్టీలందరినీ కూడా ఆహ్వానం పలికేందుకు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ దశాబ్ది ఉత్సవాలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి. ఏ ఆశయ సిద్ధి కోసమైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ ఆశయ సిద్ధి కోసమే ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పరిపాలన అభయస్థ మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేసి అమరవీరుల యొక్క కన్న కళలను సాకారం చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్న తరుణంలో అందరినీ కూడా డెమోక్రాటిక్ గా అంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి వారిని అంటే ఎటువంటి భేషజాలు లేకుండా ప్రతి వారిని కూడా ఇన్వాల్వ్మెంట్ చేయాలి. ఈ దశాబ్ది ఉత్సవాల్లో వాళ్ళు కూడా పాల్గొనాలని అనుకుంటున్నారు ప్రభుత్వం. అందులో భాగంగానే కేసీఆర్ ను పిలవడం జరిగింది. గతంలో కూడా ఇటువంటి సాంప్రదాయం లేకుండే 10 సంవత్సరాల్లో కూడా ప్రతిపక్ష నేతలను ఎవరిని కూడా పిలవలేని పరిస్థితిలో ఉండేది. కానీ ఈసారి మాత్రం చాలా వినూత్నంగా చాలా అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బ్యూటీ అదే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి వారిని కూడా ఎటువంటి భేషాలు లేకుండా కూడా ప్రతి వారిని కూడా పిలిచే సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయం కొనసాగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆదేశాల మేరకు హర్కర వేణుగోపాల్ అరవింద్ సింగ్ ఇద్దరు కలిసి వెళ్లి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అయితే ప్రధాన ప్రతిపక్షంగా నేతగా ఉన్నాడు రాష్ట్రంలో. ఆయనకు ఆహ్వానం పలకడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించాడు. జూన్ 2వ తారీఖు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాల్లో ఆయన కూడా పాల్గొనే అవకాశం అయితే కనబడుతుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.